విజయవాడ నడిబొడ్డున ఉన్న 400 కోట్ల రూపాయల విలువైన 4 ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు కట్టబెట్టాన్ని వ్యతిరేకిస్తూ EU నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఈ లూలు సంస్థకు భూ కేటాయింపులపై మనతో మాట్లాడేందుకు EU నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీరు ప్రధానంగా EU సంస్థకు భూ కేటాయింపులు వ్యతిరేకిస్తున్నారు? దానివల్ల ఆర్టీసీకి వచ్చే నష్టం ఏముంది? ఈరోజు కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి విజయనగరం నడిబొడ్డులో ఉండేటటువంటి గవర్నర్పేట 1 and 2 డిపోలు మరియు పాత బస్ స్టాండ్కి సంబంధించి 4.15 ఎకరాల స్థలాన్ని మరి లులు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది మేము దీన్నైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతంటే కోట్లాది రూపాయలు విలువ చేసి పబ్లిక్కి పూర్తిగా కన్వీనియన్స్గా ఉండేటటువంటి స్థలాలను తీసుకొని ఎవరో కంపెనీలు పెడితే ఇస్తామంటే దాన్నైతే మాత్రం యూనియన్స్గా మేమైతే ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా వ్యతిరేకించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి ఇంకా దీన్ని ఏదైతే 137 జీవోని రిలీజ్ చేశారో ఆ జీవోను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పి మాత్రం ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా ఉద్యోగస్తులందరి తరఫున కూడా ఈ ప్రభుత్వ గుర్తింపు సంఘంగా మేమైతే మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తక్షణం ఈ జీవోను రద్దు చేయని పరిస్థితిలో ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలను కలుపుకొని వెళ్ళి మరి పూర్తి స్థాయిలో ముందుకి ఉద్యమానికి వెళ్ళడానికి అయితే మాత్రం మా రాష్ట్ర కమిటీ నుంచి మాకు వచ్చినటువంటి సూచన మేరకు మేమైతే దీన్ని ముందుకెళ్లాలని చెప్పి మాత్రం మేము భావిస్తున్నామండి. గతంలో కూడా ఆర్టీకి సంబంధించిన స్థలాలు వివిధ ప్రైవేట్ కంపెనీలు కేటాయించి ఆ స్థలాన్ని ఏమైనా వెనక్కి ఇచ్చారా? గతంలో 2014 సంవత్సరంలో స్థలాలు కొన్ని తీసుకున్నారు. దానికి సంబంధించి మాకు అప్పుడు స్థలం ఇస్తామని చెప్పి ఆర్టీసీ సంస్థకి చెప్పున్నారు. కానీ ఆ రోజుల్లో ఇవ్వలేదు కూడా, ఈ రోజుల్లో కూడా ఇప్పటికి కూడా ఆ స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇటు విలువైన స్థలాలన్నింటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేయడం వల్ల ముఖ్యంగా ప్రజలకు కానీ లేదంటే ప్రభుత్వ రంగానికి సంబంధించి ఆర్టీసీ కానీ ఎలా నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ప్రజా రవాణా సంస్థ. ప్రజలకి మెరుగైనటువంటి రవాణాను ఏర్పాటు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రమారమ 65 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డిపోలను ఎత్తివేసి ఆ డిపోలను ఎక్కడో శివారు ప్రాంతాలు తరలిస్తామని చెప్పి నగరం నడిబొడ్డులో ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్కి, లుల్లు షాపింగ్ మాల్కి అనుమతి ఇవ్వడం అనేది తీవ్ర ఆక్షేపణీయమని చెప్పి సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. గతంలో కూడా ఇచ్చున్నప్పటికీ కూడా పనిచేస్తున్న డిపోలను ఎక్కడా ఎత్తివేసి మాత్రం ఎవరికీ కూడా ఆర్టీసీ స్థలాలు కేటాయించలేదు. ఉదాహరణకు ఒక విషయం మీకు చెప్పదలిచాను. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాలను పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి 29 ఎకరాల మా ట్రైనింగ్ కళాశాల కోసం అని చెప్పి మేము ఖరీదు చేసినటువంటి మా స్థలాన్ని హెచ్సిఎల్ అనే కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది. ఆ సందర్భంగా 29 ఎకరాలకి ప్రత్యామ్నాయంగా వేరొక దగ్గర మాకు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ వేళ సంఘాలుగా మేము ఎందుకు గట్టిగా రియాక్ట్ కాలేదంటే అది ఖాళీగా ఉన్న స్థలం కాబట్టి, నిరుపయోగంగా ఉంది, వేరే దగ్గర ఈ ప్రభుత్వం ఇస్తానంది కాబట్టి మేమైతే ఆ రోజు పెద్దగా దాని మీద స్పందించలేదు. శోచనీయం ఏంటంటే ఈ వేళకి ఆ హెచ్సిఎల్ కంపెనీకి ఇచ్చి 6 సంవత్సరాలు అయినా 29 ఎకరాలు తీసుకున్న 29 సెంట్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవ్వలే. అది ఈ వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలకి మేము తెలియజేయాలనుకుంటున్నాము. సార్ ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఈ స్థలాన్ని యథాతథ స్థితిలో ఉంచి అంటే వేరే చోట ఎక్కడైనా లూలు కంపెనీకి ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వాన్ని? ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని అతి ముఖ్యమైనటువంటి సుమారు 400 కోట్లు విలువైనటువంటి ఆస్తిని మహానగరంలో రాజధాని నడిబొడ్డులో ఉన్నటువంటి ఆస్తిని వేరే వాళ్ళకి దారాదత్తం చేసి ప్రస్తుతానికి ఉపయోగంలో ప్రజలకి, మహిళలకి, ప్రజలకి అందరికి ఉపయోగకరమైనటువంటి ఆస్తి అనేది. దయచేసి గవర్నమెంట్కి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ విధమైనటువంటి ఆలోచనను విరమించుకొని ఆ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అవసరమైతే ప్రభుత్వ గుర్తింపు సంఘంగా అవసరమైతే అన్ని ఆర్టీసీ సంఘాలని కలుపుకొని దీన్ని ఉధృతం చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లూలు సంస్థకు 4 ఎకరాల భూమి కేటాయిస్తూ 137 జీవోని విడుదల చేసిందో ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లూలు సంస్థకు కావాలనుకుంటే విజయవాడ నడిబడ్డుని కాకుండా వేరే చోట ఎక్కడైనా ఇవ్వాలని, గతంలో కూడా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలను తీసుకొని ఇప్పటికి కూడా ఆ స్థలాలను ఇవ్వలేదని, ప్రజలకు ఉపయోగపడే స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఆర్టీసీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.